గాజా యుద్ధం ఎలా ఉన్నా దీని సెగలు మాత్రం అమెరికా కాలేజీల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గాజాలో మారణకాండకు అమెరికా మద్దతు ఇవ్వరాదు అంటూ విద్యార్థులు నినదిస్తున్నారు. జియోనిస్ట్ ఇజ్రాయెల్ను యుద్ధంలో అడ్డుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఆందోళనలపై రాజకీయ నాయకులు మౌనంగా ఉన్నారు. కానీ పాలస్తీనా అనుకూల నిరసనలకు మరికొందరు కౌంటర్ నిరసనలు చేపడుతున్నారు. ఇక్కడే రాజకీయాలు ఎంట్రీ ఇస్తున్నాయి. పాలస్తీనా అనుకూల నినాదాలను తాము ఏమాత్రం సహించమని మాజీ అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పారు. నిరసనలు ఎవరైనా చేయొచ్చని, శాంతియుతంగా ఆందోళనలు తెలపడాన్ని తాము అడ్డుకోమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అయితే విధ్వంసం సృష్టిస్తే మాత్రం ఊరుకోమని స్పష్టంగా చెప్పారు. కానీ విద్యార్థులు మాత్రం ఎవరిని లెక్క చేయడం లేదు. యుద్ధాన్ని ఆపే వరకు తమ నిరసనలు ఆపమంటూ భీష్మిస్తున్నారు. యుఎస్ కాలేజీలు యుద్ధక్షేత్రంగా మారుతాయా? కాలేజీల్లో ఆందోళనలపై అమెరికా మౌనం ఎందుకు? అధ్యక్షుడు బైడెన్ను ఏ అంశం కలవరపెడుతోంది? 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ వేలాది రాకెట్లతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ యుద్ధమే ప్రకటించింది. గాజాలోని హమాస్ను అంతం చేయడమే లక్ష్యమని ప్రకటించింది. అప్పటినుంచి గాజాపై దాడులతో విరుచుకుపడింది. ఇప్పుడు గాజాలోని పాలస్తీనులంతా దక్షిణాది ప్రాంతం రాఫాకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలోనూ 6,000 మంది హమాస్ ఫైటర్లు ఉన్నారని ఇజ్రాయిల్ చెబుతోంది. హమాస్ ఫైటర్లను పూర్తిగా మట్టుపెట్టే వరకు యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ చెబుతోంది. అందుకు రాఫాపైన దాడులకు సిద్ధమవుతోంది. ఈ విషయమే అరబ్ దేశాలను ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తుంది. కానీ రాఫాపై దాడి ప్లాన్పై అమెరికన్ కాలేజీల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అమెరికన్ కాలేజీల్లో మినీ వార్ జరుగుతోంది. 2 రోజుల నుంచి పరిస్థితులు మరింతగా దిగజారాయి. తాజాగా యూసీఎల్ఏ రణరంగంగా మారింది. యూసీఎల్ఏ అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్. సింపుల్గా చెప్పాలంటే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం. ఈ వర్సిటీలో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. క్యాంపస్ గ్రౌండ్లలో విద్యార్థులు టెంట్లు వేశారు. ప్లకార్డులు పట్టుకుని ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడ్నుంచి వెళ్లేందుకు విద్యార్థులు నిరాకరిస్తున్నారు. ఇప్పుడు యూసీఎల్ఏ సైతం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలాగా మారింది. ఇక్కడ కూడా పోలీసులు యాక్షన్లోకి దిగారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. పోలీసులు కాలేజీ క్యాంపస్లోకి రాకముందే యూసీఎల్ఏ విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కొందరు విద్యార్థులు క్యాంపస్ను వదిలి వెళ్లిపోయారు. మిగిలిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ పోలీసులు ఉపయోగించే వ్యూహాలపైనే జోరుగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి పోలీసులకు విద్యార్థులు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వడం లేదు. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో 2 గ్రూపులు ఘర్షణలకు దిగుతున్నాయి. ఈ గ్రూపులు పాలస్తీనా, ఇజ్రాయెల్కు అనుకూల సమూహాలుగా విడిపోయారు. 2 గ్రూపులు ఘర్షణలతో చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. తీవ్ర గాయాల పాలైన విద్యార్థులను ఆస్పత్రులకు తరలించారు. దీంతో కాలిఫోర్నియా యూనివర్సిటీ అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ పోలీసు చర్య తాత్కాలిక పరిష్కారమని కూడా అధికారులు చెప్పారు. కానీ అసలు సమస్యను మాత్రం పోలీస్ చర్య పరిష్కరించడం లేదు. ఇక పాలస్తీనా, ఇజ్రాయిల్ అనుకూల నిరసనలతో సమస్య మరింత తీవ్రమవుతోంది. తాము భయంకరమైన ఉగ్రవాద చట్టాన్ని ఎదుర్కొన్నామని పాలస్తీనాకు అనుకూలంగా ఉండే విద్యార్థులు చెప్పారు. జియోనిస్టు దురాక్రమణదారులు 7 గంటలకు పైగా టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలను తమపై చల్లినట్లు ఆరోపించారు. తమ శిబిరంపై కాల్పులు జరిపారని, ఇటుకలతో దాడికి దిగారని మండిపడ్డారు. తమ బారికేడ్లను ధ్వంసం చేశారని, తమ సామాజిక వర్గాన్ని చంపే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని విద్యార్థులు ఉగ్రవాద చట్టం, జియోనిస్టు దురాక్రమణదారులు, చంపే ప్రయత్నం ఇటువంటి పదాలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఈ పదాలను హమాస్, హిజ్బుల్లా, హూతీ ఉగ్రవాద గ్రూపులతో పాటు ఇరాన్ వంటి దేశాలు ఉపయోగిస్తాయి. దీంతో విద్యార్థుల ఆందోళనలు ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నాయి. విద్యార్థుల ఆందోళనలను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఇక్కడే సమర్థవంతమైన నాయకత్వం అవసరం. రాజకీయ నాయకులు ఆందోళనను అణిచివేసేందుకు మార్గాలను సూచించవచ్చు. కానీ యుఎస్ రాజకీయ నాయకులు ఈ సవాల్ను ఎదుర్కొనగలరా అంటే ఇప్పుడు అమెరికాలో విద్యార్థుల ఆందోళనలపై 2 వర్గాలుగా రాజకీయ నాయకులు కూడా విడిపోయారు. విద్యార్థుల ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ మొదట్నుంచి పెద్దగా పట్టించుకోలేదు. గత నెలలో నిరసనలు వెల్లువెత్తినప్పుడు బైడెన్ కేవలం ప్రకటనతోనే సరిపుచ్చారు. 2 వర్గాల విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని బైడెన్ తెలిపారు. అంటే పాలస్తీనాకు అనుకూలంగా చేస్తున్న నిరసనలు, ఇజ్రాయెల్కు అనుకూలంగా చేపడుతున్న కౌంటర్ ఆందోళనలు సరైనవేనని బైడెన్ తెలిపారు. ఈ ప్రకటన ఏప్రిల్ 22న చేశారు బైడెన్. ఆ తర్వాత బైడెన్ మౌనంగా ఉండిపోయారు. అతడు సెమీ కండక్టర్ల గురించి వైట్ హౌస్లో విందులపై జోకులను పేల్చారు. మిత్రదేశాలు జెనోఫోబిక్లో కొట్టుమిట్టాడుతున్నాయని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్న కాలేజీల్లోని నిరసనలపై మాత్రం బైడెన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా కాలేజీల్లో ఆందోళనలపై బైడెన్ అత్యవసరంగా మీడియాతో మాట్లాడారు. శాంతియుత నిరసనలకు అమెరికా అనుమతిస్తోందని, కానీ హింసాత్మక నిరసనలను ప్రోత్సహించదని బైడెన్ వెల్లడించారు.
ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనను రాజకీయం చేయడానికి కొందరు హడావిడి చేస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఇది రాజకీయాలకు సమయం కాదని బైడెన్ తేల్చి చెప్పారు. ఇలాంటి సమయంలోనే స్పష్టంగా ఉండాలని చెప్పారు. అమెరికాలో శాంతియుత నిరసనలు చేసుకోవచ్చని, హింసాత్మక నిరసనలకు తావులేదన్నారు. హింస జరిగితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతియుత నిరసన అని చెప్పలేమన్నారు. కాలేజీల్లో విధ్వంసం, నిబంధనల ఉల్లంఘనలు, క్యాంపస్ల మూసివేత, బలవంతంగా తరగతులను రద్దు చేయడం సరికాదని బైడెన్ స్పష్టం చేశారు. అయితే పరిస్థితులను సమతుల్యం చేసేందుకు బైడెన్ యత్నిస్తున్నారు. మరోవైపు పరిస్థితులను మరింతగా రెచ్చగొట్టేలా చేస్తున్నారు. నిజానికి విద్యార్థుల నిరసనలను రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా యుఎస్ కాంగ్రెస్లో రిపబ్లికన్లు ఓ బిల్లును ఆమోదించారు. అమెరికా కళాశాలల్లో సెమిటిజం వ్యతిరేక భావజాలాన్ని తాజా బిల్లు అడ్డుకుంటుంది. ఇది మరీ ఓవర్ అని విశ్లేషకులు చెబుతున్నారు. రిపబ్లికన్లు తెచ్చిన బిల్లుతో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశముందని వివరిస్తున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్పై మరిన్ని విమర్శలు చేయడానికి కొత్త బిల్లు అవకాశం ఇస్తుందని విశ్లేషిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యాంటీ సెమిటిజం బిల్లును ఇష్టపడుతున్నారు. తనను తాను శాంతి భద్రతలను పరిరక్షించే అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనల అణిచివేతపై ట్రంప్ స్పందించారు. పోలీసులు అందమైన, ప్రసిద్ధి చెందిన భవనాల్లోకి వెళ్లారని చెప్పారు. ఆ భవనాలను జాగ్రత్తగా చూసుకోవడానికి ఆందోళనకారులను తరిమికొట్టాలని ట్రంప్ వివరించారు. 2 గంటల పాటు న్యూయార్క్లో పోలీసుల యాక్షన్ చాలా బాగుందని, అణిచివేతలు బ్యూటిఫుల్గా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. అంటే విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, వారిని అరెస్టు చేయడం ట్రంప్కు అందంగా కనిపించిందన్నమాట. అయితే ఈ కాలేజీల్లో నిరసనలు అమెరికా రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయి? ముఖ్యంగా ఎన్నికల సంవత్సరం ఆందోళనలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలు యువ ఓటర్లపై ఆధారపడి ఉంటుంది. ఈ నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్కు ఓటేయరు, కానీ వారు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకుంటున్నారు. ఇదే జో బైడెన్కు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ట్రంప్ కంటే 1.5 పాయింట్లతో బైడెన్ వెనకంజలో ఉన్నారు. కానీ యువకుల విషయంలో బైడెన్ ఆధిక్యంలోనే ఉన్నారు. ట్రంప్ కంటే 8 పాయింట్ల ముందు ఉన్నారు. అంటే బైడెన్కు యువ ఓటర్లే కీలకం. అయితే ఇక్కడ ఓ సమస్య నెలకొంది. బైడెన్ ఆధిక్యం తగ్గిపోతుంది. 2020లో యువ అమెరికన్లలో ట్రంప్పై బైడెన్ 23 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆధిక్యం 8 పాయింట్లకు పడిపోయింది. చాలా మంది యువ అమెరికన్లు బైడెన్ క్యాంపుకు దూరమయ్యారు. దీనికి కారణం ఇజ్రాయిల్. గాజాలో మారణహోమానికి బైడెన్ మద్దతు ఇస్తున్నారని యువత ఆరోపిస్తుంది. విస్కాన్సిన్, మిచిగాన్ వంటి స్వింగ్ స్టేట్స్లో బైడెన్ మూల్యం చెల్లించుకోనున్నారు. ఇక రెండో విషయం ఏమిటంటే, ఇన్నాళ్లు అమెరికన్ మీడియా ట్రంప్ నేరాల విచారణపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. నిజానికి ఇది ట్రంప్ను ఆందోళనకు గురిచేసేది. కానీ ఇప్పుడు అమెరికన్ మీడియా కాలేజీల్లో నిరసనలపైనే దృష్టి సారించింది. దీంతో ఇప్పుడు బంతి ట్రంప్ చేతికి చేరినట్టయింది. అయితే బైడెన్కు సానుకూలంగా ఉన్న అంశమేమిటంటే, ఎన్నికలు నవంబర్లో జరగడం. అంటే అప్పటిలోగా ఓటర్లను బైడెన్ తన వైపుకు తిప్పుకునే అవకాశముంది. గాజాలో యుద్ధాన్ని ముగించడం, పాలస్తీనాకు సహాయాన్ని పెంచడం, ఇజ్రాయెల్ కొన్ని షరతులకు అంగీకరించేలా చేయడం, ఇటువంటి ఆప్షన్లు ఇప్పుడు బైడెన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత కాలేజీల్లో నిరసనలతో ఓ విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అమెరికా ముందెన్నడూ లేనంతగా 2 గ్రూపులుగా ఏర్పడింది. దీనికి ట్రంప్ను, బైడెన్ను ఇద్దరినీ నిందించవచ్చు.